వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అది టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం పోకో నుంచి అన్నమాట. పోకో వాళ్ళు పోకో M7+ 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో లాంచ్ డేట్ అయితే అనౌన్స్ చేసి అనేసి అయితే అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఆగస్ట్ 13th మధ్యాహ్నం 12 గంటలకి లాంచ్ అవుతుంది అన్నమాట ఇక్కడ. అండ్ ప్రైస్ చూసుకుంటే దగ్గర 15-16 మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తాను. స్పెసిఫికేషన్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా 50 MP ప్రైమరీ కెమెరా, 8 MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుందని అయితే కొన్ని హింట్స్ అయితే బయటపడ్డాయి అనమాట. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనం గూగుల్ నుంచి అనమాట. సో గూగుల్ వాళ్ళ నుంచి అయితే ఇంత సర్ప్రైజ్ అనుకోలేను. సో గూగుల్ వాళ్ళది AI Pro ప్లాన్ ఏదైతుందో యూఎస్లో, జపాన్ అండ్ కొన్ని కంట్రీస్లో కూడా వీళ్ళ AI ప్లాన్స్ ఏవైతున్నాయో వీళ్ళు ఫ్రీగా ఇస్తారు అన్నమాట. స్టూడెంట్స్కి 1 year ప్లాన్ ఏదైతే ఉందో స్టూడెంట్స్కి ఇస్తారు. సో ఇక్కడ ఆ అప్డేట్ ప్రకారం కూడా చూసుకుంటే కొన్ని కంట్రీస్కి లిమిటెడ్ ఉంది. ప్రస్తుతానికి మన ఇండియన్ ప్రకారంగా చూసుకుంటే నెలకి 1750 రూపాయలు కట్టాల్సి వస్తుంది. అది సంవత్సరం చూసుకుంటే 17,500 అనమాట. దగ్గర పెట్టుకుంటే 18,000 అనుకోవచ్చు. సో దాన్ని యూఎస్ కొన్ని కంట్రీస్కి ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్రీగా స్టూడెంట్స్కి అయితే ఇస్తారు అన్నమాట. దెన్ నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్ వాళ్ళని చెప్పడం. సో శాంసంగ్ గెలాక్సీ A15 5G ఏదైతుందో పై కొన్ని లిమిటెడ్ మార్కెట్స్లోనే లాంచ్ అయితే చేసారు అన్నమాట. సో శాంసంగ్ గెలాక్సీ A17 5G ఈ స్మార్ట్ ఫోన్ గురించి 2-3 టెక్ న్యూస్లో కూడా చెప్పినాను. సో లిమిటెడ్ మార్కెట్స్లోనే చేసి ప్రస్తుతం అయితే యూరోపియన్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నట్టుంది. ఇది Exynos 1330 SoCతో పాటు కూడా వస్తుంది. అండ్ ప్రైస్ చూసుకుంటే €239తో పాటు కూడా వస్తుంది. అంటే కన్వర్ట్ చేసుకుంటే 24,000 రూపీస్ ఉండే అవకాశం ఉందనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. సో చూద్దాం, ఇండియాకి వచ్చాక సపరేట్ అప్డేట్ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం OpenAI వాళ్ళది లేటెస్ట్ GPT-OS ఫ్రీ మోడల్ ఏవైతున్నాయో అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇది AWSలో ఫస్ట్ టైం అవైలబుల్ ఉందనేసి అయితే అంటారు. ఒకవేళ AWS యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఇట్లా మీకు వచ్చి అప్డేట్ వచ్చింది చెక్ చేసుకోండి. సో ఆబ్వియస్గా AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే లినక్స్కి సంబంధించిన న్యూస్ అనమాట. సో KDE ప్లాస్మా అనేది డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ లినక్స్ వాళ్ళది. సో దీంట్లో కొత్త అప్డేట్ తీసుకొచ్చారు. సో KDE ప్లాస్మా 6.4.4 అన్నమాట. దీంట్లో మెయిన్ చూసుకుంటే బగ్ ఫిక్సెస్, కేవిన్ అండ్ డిస్కవరీకి సంబంధించిన ఇంప్రూవ్మెంట్ చేశారు అన్నమాట. అండ్ వర్క్ స్పేస్ డెస్క్టాప్ స్విచ్చింగ్కి ఇంకొంచెం బెటర్ ఫోకస్ చేశారు. డ్రాగ్ అండ్ డ్రాప్ ఫంక్షన్స్ వచ్చేసి స్క్రోబుల్ డెస్క్టాప్స్ కూడా వచ్చినాయి అనమాట. అండ్ సాఫ్ట్వేర్ సెంటర్స్ డిస్కవర్ సాఫ్ట్వేర్ సెంటర్స్ ఏవైతున్నాయో బాగా ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజ్ చేసింది అనేసి అయితే అంటారు. సో ట్రై చేయండి. KDE ప్లాస్మా యూజ్ చేసే వాళ్ళకి అప్డేట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇంటెల్ వాళ్ళది కన్ఫర్మ్ చేసిరు. ఇంటెల్ వాళ్ళది AVX 512 ఏదైతుందో ఇంటెల్ వాళ్ళది నోవా లేక్లో రాబోతుంది అనేసి అయితే కొత్త నేమ్తో పాటు వస్తుంది. ఇక్కడ ఎట్లా అంటే AVX 10.2 512B అనేసి అయితే పెట్టిరు అనమాట. సో ఇంతకుముందుకు లైక్ ఐ థింక్ 12th జనరేషన్ లేకపోతే 13th జనరేషన్లో AVX 512 ఆపేసారు అన్నమాట. సో దాన్ని AVX 10.2 512B అనే దాని మీద తీసుకొస్తున్నాం అనేది కొన్ని హింట్స్ అయితే బయటపడ్డాయి అనమాట. నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్ అనమాట. సో ఏంటంటే కాల్ ఆఫ్ డ్యూటీ బ్లాక్ ఆప్స్ 7 అండ్ బ్యాటిల్ఫీల్డ్ 6 ఏవైతున్నాయో 2 గేమ్స్ కూడా విండోస్ వాళ్ళది సెక్యూర్ బూట్ ఫీచర్ అయితే ఉండాల్సిందే అనమాట గేమ్ ఆడడానికి. అండ్ TPM 2.0 ఉండాల్సిందే. అండ్ ప్లాట్ఫామ్ కాన్ఫిగరింగ్ రిజిస్ట్రేషన్ PCRS కూడా ఉండాలి. అండ్ సీలింగ్ ఇవన్నీ కూడా దేనికి అంటే ప్రొటెక్షన్ కోసము అండ్ ఇది హ్యాక్ కాకుండా ఉండడానికి అండ్ ఆల్సో ఫేర్ కాంపిటీషన్ కోసం అనేసి అయితే అంటారు. నెక్స్ట్ స్టీమ్లో ఒక మంచి గేమ్ అయితే గేమ్స్ అనుకోవాలి, బండిల్ అనుకోవచ్చు. ఇది సేల్లోకి వచ్చింది అన్నమాట. చూసుకుంటే స్టీమ్లో మాస్ ఎఫెక్ట్ లెజెండరీ ఎడిషన్ అనే గేమ్ ఉంది. సో ఈ గేమ్ వచ్చేసరికి అయితే 300 రూపాయలకే వస్తుంది అనమాట. లెజెండరీ ఎడిషన్ ఏందన్నా అంటే దీంట్లో మాస్ ఎఫెక్ట్ 1, మాస్ ఎఫెక్ట్ 2, మాస్ ఎఫెక్ట్ 3 ఇది DLC అండ్ ఆల్సో ప్రోమో వెపన్స్ అవన్నీ కూడా ఇంక్లూడెడ్ అయి ఉన్నాయి అనమాట. ఆల్ ఇన్ వన్ అన్నమాట 300 రూపీస్కి వస్తుంది. అండ్ ఆల్సో స్టీమ్లో UPI పేమెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి UPI పేమెంట్స్ నుంచి కూడా మీరు ఆడచ్చు అనమాట. సో ఇవి ఇవాళ నా టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ అనమాట. నచ్చింది, మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ అయితే పక్కా చేయండి. ఈ వీడియోకి అయితే ఇద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.